అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. గత 2 రోజుల నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ గూడా చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కృష్ణంరాజు అనేటువంటి ఒక విశ్లేషకుడు అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పి, అమరావతి దేవతలు సంచరించేటువంటి రాజధాని ఎలా అవుతది? అది వేశ్యల రాజధాని అవుతదని చెప్పి మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా కృష్ణమరాజు గారు మాట్లాడటం అనేది ఆ యొక్క అంశాన్ని వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మహిళలు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపై ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. కృష్ణమరాజు గారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ కృష్ణమరాజు గారు మాట్లాడినటువంటి మాటలను సాక్షి ఛానల్‌కి, భారతి మేడం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఆపాదించడం అనేది అది క్షమించరానటువంటి విషయం. సాక్షి ఛానలు కృష్ణమరాజు గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించింది. పైగా అతను మాట్లాడినటువంటి మాటల్ని సాక్షి ఛానల్‌లో ఎక్కడ మరలా ప్లే చేయలేదు. ఒకవేళ సాక్షి మీడియా లేకపోతే సాక్షి ఛానల్ ప్లే చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి వికృత చర్యలకి, మీ అరాచకమైనటువంటి కార్యాలకి ఎంతో కొంత అర్థం ఉండేది. సంబంధం లేకుండా ఆ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఈటీవీ ఛానలు ఆంధ్రప్రదేశ్‌లో సెక్స్ వర్కర్లు పర్సెంటేజ్ పెరిగిపోయింది. సెక్స్ కార్మికులు విపరీతంగా పెరిగిపోయారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విపరీతంగా ఉన్నారని చెప్పి ఈటీవీ ఛానల్ ప్లే చేసింది. కానీ ఈటీవీ ఛానల్ మీద మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఒకసారి ఈటీవీ ఛానల్‌లో ఏ ప్లే చేశారనేది మనం ఒకసారి చూద్దాం. పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి ఈ రోజుల్లోనూ చాలామంది మహిళలు వెళ్లక తప్పడం లేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. వేశ్యావృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తోంది. పడుపు వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కొందరు విలాసాలకు అలవాటు పడడంతో ఈ వృత్తిలోనికి వచ్చే వాళ్లు ఏటా పెరుగుతున్నారు. 10-15% మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయస్సు సరాసరి 18-40 ఏళ్ల మధ్య ఉంటోంది. ఇదే విధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు 10% వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోనే హెచ్ఐవి బాధితులు ఎక్కువ. చూశారు కదా, మన ఏపీ సెక్స్ వర్కర్లు పెరుగుతున్నటువంటి స్థానం దేశంలోనే 3వ స్థానంలో ఉందని చెప్పి ఈటీవీ దానిని ప్రచారం చేసింది. కానీ ఈటీవీ మీద ఎటువంటి యాక్షన్లు లేవు. ఎక్కడ ఆ విషయాన్ని అసలు ప్లే చేయకోకుండా, ప్రచారం చేయకున్నటువంటి సాక్షి ఛానల్స్ మీద కానీ, సాక్షి ఆఫీసుల మీద కానీ విపరీతమైనటువంటి దాడులు, రాళ్లు తీసుకొని కొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, పచ్చ మీడియా వికృత శాస్త్రాలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా 2 రోజుల నుంచి టీవీ5, ఏబిఎన్ ఛానల్లో డిబేట్లు చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, భారతి మేడం గారి మీద కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు, వాటిని మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే కడుపు మండిపోతా ఉంది. తెలంగాణ నుంచి ఒక పంది మొహం దాన్ని పట్టుకొచ్చారు, ఒక కోతి మొహం దాన్ని పట్టుకొచ్చారు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని అంట 2వ రోజే పీక పిసికి చంపేస్తానంట రాష్ట్రం బాగుండేదంట. నిన్ను మీ అమ్మా నాన్న కనిన 2వ సెకండే గొంతు మీద కాలేసి తొక్కి చంపేసినట్లయితే ఈ 2 రాష్ట్రాలు చాలా బాగుండేవి. కడుపు మండిపోతా ఉందో మాట్లాడుతుంటే.
ఏమనుకుంటున్నారు మీరు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఏం వచ్చిద్దంట, అందరు గాజులు దొరుకుని కూర్చుంటారంట. రా మర్రా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర రా. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీ రాష్ట్రం ఏంటి, నువ్వేంటి? పంది మొహం ఒకటి వేసుకొని వచ్చి పంది మాటలు మాట్లాడుతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు పెచ్చిరిల్లిపోతావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వాడు సాంబాగాడు ఒకడు ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. వాడు వెంకటకృష్ణ గాడు ఒకడు ఉన్నాడు, మూర్తి గాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అంటే వీళ్ళ మీద చర్యలు ఉండవు. వీళ్ళు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ మేడం గారిని, సాక్షి మీడియాని, సాక్షి ఛానల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తా ఉంటుంటే, పూతులు మాట్లాడిస్తా ఉంటుంటే వాళ్ళ మీద మాత్రం ఎటువంటి యాక్షన్ లేవు, వాళ్ళ మీద మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు బెదిరిస్తే బెదిరితారు అనుకుంటున్నారా? అయితే మీరు భయపెడితే భయపడతాం అనుకుంటున్నారా? ఒక్కసారి తెగిడిస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తెగిడటం మొదలు పెడితే ప్రభుత్వం కూడా కొట్టుకుపోద్దని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. మీ ఇష్టం అయిపోయింది అనుకుంటున్నారా? అంటే మీరు ఏది చేసినా సరే సరిపోతుంది అనుకుంటున్నారా? ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో చట్టం లేదు, రాష్ట్రంలో కోర్టులు లేవు. మీరే చట్టం, మీరే కోర్టులు, మీరే డిసైడ్ చేస్తారు, మీరే శిక్షలు విధిస్తారు. మీ ఇష్టారాజ్యం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉంటుంటే, మౌనంగా ఉంటుంటే అది మీకు చేతగాంతనం అయిపోతా ఉంది. ఒకటి గమనించాలి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి మీరే, శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి మీరే రాష్ట్రాన్ని పాడు చేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరే వాటిని పొల్యూట్ చేస్తా ఉన్నారు. ప్రజలు మీరే రెచ్చగొడతా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనుకుంటే మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళ వల్ల కూడా కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.